రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని చెప్పినటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆ అంచనాలు ఇప్పటికే భారీగా పెరిగిపోయిన పరిస్థితి. 5 కాదు 10 కాదు ఏకంగా 150% పెరిగినటువంటి పరిస్థితి. 1600 కోట్లతో మొత్తం 20 స్కూళ్లు నిర్మిస్తామని చెప్పారు. కానీ అది 4000 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎస్ రవికుమార్ గౌడ్ గారు, సో ఈ స్కూళ్ళల్లో ఎందుకు ఇంత అంచనా పెరిగింది? అట్లీస్ట్ పని కూడా మొదలు కాకముందే అంచనాలు పెరగడంలో, అది ఒకసారి కాదు 2 సార్లు పెరగడంలో ఏంటి ఆంతర్యం? రాజేష్ గారు, కాంగ్రెస్ అంటే అందరికి తెలుసు, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిది వాళ్ళు. ఇవాళ యంగ్ ఇండియా స్కూల్స్ అని ఒక ఏదో ప్రెస్టీజ్గా టేకప్ చేసినాము అది ఇది అని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పేసి నియోజకవర్గానికి ఒకటి, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొదలుపెట్టి ఆ రోజు మొదలుపెట్టిన ప్రతిపాదన వచ్చిన రోజు ఒక్కో దానికి ఖర్చు ఎంత అంటే 85 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఒక అంచనా. ఇవాళ మధ్యలో ఏం చేసిండ్రు, శంకుస్థాపన చేసేటప్పటికి మంత్రులు అక్కడికి 130 కోట్లకు దగ్గర వచ్చేసి ఇప్పుడు వచ్చేసరికి కార్యాచరణ మొదలయ్యేసరికి 200 కోట్లకు వచ్చింది. అంటే ఏంది అసలు, ఎక్కడికి ఇది, ఎటు తీసుకుపోతున్నారు, ఏంది అసలు ఇది? కనీసం వీళ్ళు ఇంతే, ఎప్పుడు ఇంతే ఏదో చెప్తున్నారు. నేను ప్రత్యక్షంగా చూసిన ప్రాణహిత చెవళ్ళ ప్రాజెక్టు ఏదో చెప్తున్నారు. ఎందుకంటే ఉదాహరణ ఇప్పుడు చెప్పండి. ఆ రోజు అసెంబ్లీలో 2005లో చర్చ వచ్చిన రోజు, మొదటిసారి చర్చ వచ్చిన రోజు దాని ఖర్చు అంచనా ఎంత అంటే 13,700 కోట్లు. అది 2006లో డిపిఆర్గా వచ్చేసరికల్లా 17,500 కోట్లకు వచ్చింది. అది ఆ తర్వాత టెండర్ల ప్రాసెస్కి వచ్చేసరికి 2007కి వచ్చేసరికి 34,000 కోట్లు అయింది. అది ఆ రోజు ఇదే ప్రాణహిత చెవళ్ళ. ఓకే, ఏమీ పనులు పెట్టకుండానే ఆ రోజు ప్రాణహిత చెవళ్ళలో 2,500 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరు మీద తట్టెడు మట్టి ఎత్తకుండా ఎత్తుకున్నారు. అవే తప్ప ఇక ఏదో ప్రాణహితగా వీళ్ళు చెప్పేది ఉంటుంది. అట్లనే సేమ్ ఇవాళ యంగ్ ఇండియా మూసీ ప్రాజెక్టు పేరు మీద ఇటువంటి ప్రయోగం మీద చేయబోయినారు. బాగా అందరూ తలా ఇంత దండుకునే ప్రయోగం చేయబోయినారు. టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో మేము సమర్థవంతంగా అక్కడ జరిగేటటువంటి ధన దోపిడీకి మూసి ప్రక్షాళన ముసుగుని ప్రజా సమాజానికి చూపెట్టగలిగినాం, అడ్డుకోగలిగినాం. అక్కడేం చేయలేకపోయినారు. ఎందుకంటే 30,000 కోట్లతో అన్నదాన్ని 1,50,000 కోట్ల దాకా తీసుకుపోయారు. మాటల్లోనే ఒక్కొక్కటి కదా 30,000 నుంచి 1,50,000 కోట్ల దాకా తీసుకుపోయారు. ఎంత పెద్ద స్కెచ్చో అది జరగలేదు. ఇప్పుడు ఇవాళ మేము అడుగుతున్నాం, నేను ఒక బీసీ బిడ్డగా ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి వాడిగా, కేసీఆర్ గారు తెలంగాణలో ఈ సబ్బన్న వర్గాల నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు భవిష్యత్ తరాలు ఒక అద్భుతమైన మానవ వనరులుగా తీర్చిదిద్దాలన్నటువంటి ఉద్దేశంతో, భవిష్యత్ తరాలు అద్భుతమైన మానవ వనరులుగా తీర్చిదిద్దాలంటే ఇవాల్టి నుంచే ప్రాథమిక విద్య నుంచే ఒక ఫౌండేషన్ స్థాయిలోనే స్కూలింగ్ కాలేజీలు ఒక అద్భుతంగా చదువుతో పాటు నాణ్యమైనటువంటి చదువుతో పాటు పౌష్టికాహారం ఇవ్వాలనే ఉద్దేశంతో గురుకుల విద్యా వ్యవస్థల్ని అద్భుతంగా 1,050 గురుకుల స్కూల్స్ని విద్యా సంస్థలను పెట్టిను. 7 లక్షల మంది ఇవాళ ఒక అద్భుతంగా అది ఉంది. దాన్ని ఇవాళ కార్పొరేటు లక్షల ఫీజులు చెల్లించి చదివేటటువంటి కార్పొరేటు పిల్లలతో పోటీపడి నీటు, ఐఐటి, మన ఎంసెట్ ఇటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు అద్భుతంగా సీట్లు సంపాదిస్తూ పోటీ పడుతున్నారు ఆ గురుకులాలు. అటువంటి విద్యా వ్యవస్థను నిర్మాణం చేసింది. దాని కుప్పగూల్చి వచ్చిన వెంటనే దాని కుప్పగూల్చడం కోసము, దాన్ని దెబ్బతీయటం కోసమే ఇవాళ యంగ్ ఇండియా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి అదేమని ఇప్పటివరకు ఏమైనా కార్యాచరణ పెట్టినా అంటే ఏమీ లేదు. పని మొదలు పెట్టకముందే 84 కోట్ల నుంచి 200 కోట్లకు వచ్చింది. అంటే నియోజకవర్గానికి ఒక స్కూల్ కాబట్టి ఆ రేపు ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే గారికి కావాల్సిన ఖర్చుని ఇక్కడి నుంచే ఇచ్చేస్తున్నారండి. ఇటువంటిది కేవలం అధికార దుర్వినియోగము, దండుకోవటము, అందినంత దండుకోవటమే దీని వెనుకున్నటువంటి ఉద్దేశం తప్ప ఇంకేం లేదు. వాళ్ళ నిజంగా మీకు నిజాయితీ ఉంటే గురుకుల విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ ప్రతి గురుకుల విద్యా సంస్థలకి సొంత భవనాన్ని నిర్మాణం చేయండి. మీకు ఇక్కడ ఈ ఒక్క గురుకుల పాఠశాలలకు సంబంధించినటువంటి వ్యవహారమే కాదు. ఇది 1,600 కోట్ల నుంచి 4,000 కోట్లు పెరగటం, పని మొదలవ్వక ముందు ఇప్పుడు ఇది కాదు. మూసి ప్రక్షాళన చూడండి,
1,45,000 కోట్లకు అంచనా వేసే ముందు ఎక్కడి నుంచి బిగిన్ అయింది అది? అంచనాలు పెంచుకుంటా 1,45,000 1,50,000 కోట్లకు తీసుకెళ్లారు. ఈ రకంగా ఏంటంటే ప్రతి దానిలోనూ అంటే దురాశ, ఆశ 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 పెరిగిపోయి ఎంత ఎగ్జాగరేట్ చేసిన ఫిగర్ కనపడితే అంత సంతోషంగా ఉన్నటువంటి వాస్తవంలోకి వీళ్ళు మానసిక రోగులుగా తయారయ్యారు. డబ్బు పిచ్చి పట్టినటువంటి మానసిక రోగులుగా తయారయ్యారు. కాబట్టి ఇప్పుడు ఇందా మన మిత్రుడు పల్లె రవికుమార్ గారు చెప్పినట్టు రేపు పొద్దున ఎలక్షన్ లో ఆ నియోజకవర్గానికి ఉపయోగపడే డబ్బులుగానే అనుకోవాలి మనం. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు కేటాయించి గెలుచుకురా అని చెప్తారు చూసా. కానీ ప్రజలు ఎప్పుడూ కూడా డబ్బులకు లొంగరు. బహుశా మీరు ఇస్తే మీరంటే భయం కొద్దీ తీసుకుంటారేమో, తీసుకోకపోతే మీ మీద అనుమానం, వాళ్ళ మీద అనుమానం వస్తుంది, ఓటేయమని చెప్పి మీరు కక్ష పడతారని. కానీ ప్రజలు వాళ్ళు ఓటేసే వాళ్ళకి ఓటేస్తారు. కాబట్టి ఏంటంటే ఈరోజు సరే వాళ్ళు డబ్బునే నమ్ముకున్నారు, మోసం చేసి అధికారంలోకి వచ్చారు, డబ్బులు నమ్ముకొని కొనసాగుతున్నారు అధికారంలో. డబ్బులే పరమావధిగా ఇప్పుడు నేను అనుకోవటం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. తెలంగాణ సంపన్న రాష్ట్రంగా తెలంగాణలో లక్షల కోట్ల రూపాయల స్కాములు జరుగుతున్నాయి. చిన్న చిన్న స్కాములు కాదు. ఓవరాల్ గా రేపు పొద్దున చాలా బయటకు వస్తాయి. ఇప్పటికీ అన్ని శాఖల్లో భారీగా అవినీతి జరిగిందనేది ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో కేటీఆర్ గారు కావచ్చు, మరొక వాళ్ళు కావచ్చు చూపించారు. మామూలుగా శ్రీశ్రీ ఇది ఉంది, ముందు దగా వెనక దగా కుడి ఎడమల దగా అని. కానీ ఇందు గలదు అందు లేదని సన్ని కుక్క పిల్ల అగ్గిపిల్ల సబ్బు పిల్ల ఏది కాదేదో ఈ కవితకు అనర్హం అన్నాడు. అట్లాగే తెలంగాణలో అవినీతికి అనర్హమైంది, అవినీతి వీలుగాంది ఎక్కడా లేదు. అన్ని చోట్ల అవినీతి విశృంఖలంగా పెరిగిపోయింది ఈ రోజు. రైట్. ఇట్లాంటి అవినీతిలో లక్షల కోట్లు సైఫన్ ఆఫ్ అవుతున్నాయి. ప్రజల డబ్బులు, ప్రజల ఆస్తులు లక్షల కోట్లు పోతున్నాయి. ప్రజలు మాత్రం చాలా తీవ్రమైనటువంటి దుస్థితిలో పడిపోతున్నటువంటి వాస్తవం ఉంది. కాబట్టి చాలా స్కామ్లు వస్తాయండి. ప్రభుత్వం దిగిపోయిన తర్వాత బహుశా దిగిపోయే లోపుగానే వచ్చినాక బయటికి, అంటే పాము పుట్ట పగిలితే బయటకు వచ్చినట్టు స్కాములు జరుగుతున్నాయి కానీ బయటికి రావాలి కదా. అట్లా చాలా స్కాములు ఈ ప్రభుత్వం ఉండగానే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానిలో మస్తు వరకే కొండా సురేఖ గారు ఒక చిన్న శాంపుల్ వదిలేరు మంత్రులు ఫైల్స్ క్లియర్ చేయాలంటే.